ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనా సన్నివేశానికి పాల్గొన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను దీవించును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, శ్రేష్టకరమైన సమయంలో మనం వచ్చాం. గత దినాలు దేవుని సన్నిధిలో ఎదుగుతూ విశిష్టమైన ఆయన కృపను బట్టి మనం బ్రతుకుతూ దైవ సంకల్పానుసారంగా నడవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ దాన్ని పాటించడానికి మాత్రం మనకు సమయం దొరకదు. అయితే సాక్ష్యం చెప్పాలి అనుకునే వాళ్ళు మీ సాక్ష్యాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. నేను దాన్ని చదివి ప్రభు సంకల్పానుసారంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. మీ అందరికీ ఒక చిన్న సాక్ష్యాన్ని తెలియచేయాలని ఆశపడుతున్నాను. గత రోజు కొన్ని కారణాల వలన నేను ఒక ప్రదేశం నుండి ఇంకొక పట్టణానికి వెళుతూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరగబోయింది. ప్రభు నన్ను తన రెక్కల నీడలో కాపాడటం జరిగింది. నా దేవుని బిడ్డలారా, కొంచెమైతే డ్యామేజ్ బెడ్ మీద ఉండవలసిన వాడిని నిన్నటి దినాన ఒక కుటుంబంలో ఒక ప్రార్థన కూడికను ప్రారంభించాను. దురాత్మ పీడించబడుతూ ఉంటే ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించులాగున సిద్ధపాటు ప్రార్థన ఆ కుటుంబంలో నిన్నటి నుండి 7 శనివారాలుగా ప్రార్థన చేయటం ప్రారంభించాను. నేను అనుకున్నాను, దేవుడు పనికి సాతానుడు పెట్టిన పరీక్ష అని ఆలోచన చేశాను. నేను వెంటనే మరలా సరే అక్కడి నుంచి తప్పించబడ్డాను అనుకొని వెళ్తూ ఉండగా దారిలో మరలా యాక్సిడెంట్ అవ్వడానికి సాతాను గడికి అవకాశమైంది. ఒక గేదొచ్చి బండి మీదకి నిలబడింది, బండి ముందు నిలబడింది. బ్రేకులు ఆపుతూ ఉన్నా ఆగట్లేదు. విశేషమైన కృప ఏంటంటే దేవుడు వెంటనే తన కృపను హృదయం ముందు విశ్వసించాను. నా ప్రభు ప్రతి పనిలో తోడుగా ఉంటాడని ఆశపడ్డాను. దేవుడు ఆ యొక్క జంతువు నుండి తప్పించి ప్రభు కృపనిచ్చాడు. అదేమిటో మీ ముందు ఈ రీతిగా సాక్ష్యం చెప్పడానికేనేమో ప్రభు ఈరోజు నన్ను తన సంకల్పానుసారంగా స్థిరపరిచింది. అక్కడ తప్పించుకున్నాను. మరలా 3వ చోటికి వెళ్తూ ఉన్నాను. మరలా 3వ యాక్సిడెంట్ జరిగింది. అలా నిన్నటి దినాన పలు యాక్సిడెంట్ల నుండి తప్పించబడ్డాను. ఈరోజు మీ ముందుకు లైవ్లో రావడానికి ప్రభు నా కృపనిచ్చాడు. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ సమయము మన చేతుల్లో లేదు, కానీ ప్రతి సమయము దైవ సంకల్పానుసారంగా ప్రార్థనతో మనం ప్రారంభించాలి. వర్షం పైన పడుతూ ఉంది, జర్నీ చేస్తూ ఉన్నాను. ఆ జర్నీలో అన్ఎక్స్పెక్టెడ్గా ప్రమాదాలు సంభవించడం జరిగింది. కానీ ఎక్కడ ఏ అపాయం లేకుండా ప్రభువు సురక్షితంగా తన కృపను బట్టి కాపాడటం, తిరిగి ఈరోజు మీ ముందు లైవ్లో పాల్గొని ప్రభు సంకల్పానుసారంగా దేవుని స్తుతించడానికి దేవుడు నా కృపనిచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళ్తే ఈరోజు ఉదయం మొదలుకొని నిన్న జరిగిన సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు రాత్రి నుండి ప్రభు నా హృదయంలో పెట్టిన పాఠాన్ని, నేను నేర్చుకున్న పాఠాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. ఉదయం నా ప్రయాణంలో కూడా ప్రభు నాకు జ్ఞాపకం చేసిన మాటలు నేను మీకు తెలియపరుస్తాను. ఈరోజు నా అంశం పామురం గురించి నీకేం తెలుసు. పామురం గురించి నీకేం తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే దేవుని మాటలు మనం చూస్తే ఆదికాండము 8వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదవాలి. ఆదికాండం 8వ అధ్యాయము 10వ వాక్యం. స్పీడ్గా చదవాలి. ఆదికాండం 8వ అధ్యాయము 10వ వాక్యం. అతడు మరి 7 దినములు
కనుక నీళ్లు భూమి నుండి తగ్గిపోయాడని నోవాహుకు తెలిసింది. అతడు ఇంకా మరి 7 దినములు ఆగి ఆ పావురమును వెలుపలికి విడిచింది. ఆ తర్వాత అది అతని వద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరమున మొదటి నెల 9వ దినమున నీళ్లు భూమి నుండి తగ్గిపోయాయి. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరిపోయింది. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథములో మనం పరిశీలన చేస్తే ఆది కాండమును రచించిన వాడు భక్తుడైన ఎవరు? ఆది కాండమును రచించింది ఎవరు చెప్పాలి? ఆది కాండాన్ని రచించింది మోషే. డౌట్గా చెప్పకూడదు. ఆది కాండమును రచించిన భక్తుడు మోషే. ఆది కాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవియకాండం, ద్వితీయోపదేశ కాండం అనే ఈ 5 పుస్తకాలను రచించిన వ్యక్తి, దేవుని చేత పిలువబడిన వాడు, ఇజ్రాయేలును నడిపించిన వాడు మోషే. పరిశుద్ధ గ్రంథమును మనం పరిశీలన చేస్తే మోషే రాసిన ఈ పుస్తకములో ఈ యొక్క పుస్తకములో 8వ అధ్యాయము 10వ చరణాన్ని మనం చదివితే ఒక మాట ఉంది. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పామురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఓ ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను. గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయేనని నోవాహుకు తెలిసేను. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే పామురం దేనికి సాదృశ్యం? దేనికి? గట్టిగా చెప్పండి. దేనికి? పరిశుద్ధాత్మకు పామురము సాదృశ్యం. ఈరోజు నీ హృదయము, నీ ఆత్మ దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని సన్నిధిలో ఆయన సంకల్పానుసారంగా పెరుగుతున్నావా? పామురము పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈరోజు నీ పేరు దేనికి సాదృశ్యం? ఇస్సాకు అంటే అర్థము నవ్వుల కుమారుడు. ఈరోజు మరి నీ పేరుకి ఏమని అర్థం ఉంది? దేవుని బిడ్డలారా, ఆ ఆలోచన మనలో తట్టాలి. ఆ ఆలోచన మనకు తట్టినప్పుడు మన పేరు జీవ గ్రంథంలో ఉందా, మన పేరుకు అర్థం పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా అనే విషయం మనకు తెలుస్తుంది. పామురము పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పామురం మీద కల్మషము లేని జంతువు ఏంటి అంటే పామురం. కల్మషం లేని పక్షి ఏంటి అంటే పామురం. కల్మషం ఉండదు దానికి. నా దేవుని బిడ్డలారా, పామురములో నల్ల పామురాన్ని ఓడలో నుండి, కిటికీలో నుండి బయటకు పంపించాడంట. అది వెళ్ళి ఒలీవ చెట్టు ఆకుని తన నోట నుండి తీసుకొని వచ్చినప్పుడు భూమి మీద నీళ్లు లేవు అనే విషయం తెలిసిందంట. ఎవరికండి? నోవాహుకి. నా దేవుని బిడ్డలారా, రెండోది మనం చూస్తే లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వాక్యాన్ని ఒకసారి చదివి చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వాక్యం. మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడయ్యా, మాట్లాడే యేసయ్యా నాతో మాట్లాడుచున్నాడయ్యా, మోకాళ్ళ పైన ఆడించుచు, నన్ను మోకాళ్ళ పైన ఆడించుచు చంటి బిడ్డలాగా కాయుచున్నాడు, బిడ్డలాగా కాయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వాక్యాన్ని నేను చదువుతాను, వినండి. ప్రజలందరూ బాప్తీసం పొందుచున్నప్పుడు యేసు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడింది. పరిశుద్ధాత్మ శరీరముతో పామురముల వలె ఆయన మీదకి ఏం చేసింది? దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ ఎలా అంట? పామురము వలె ఆయన మీదకి దిగి వచ్చింది. ఇప్పుడు పామురం దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అయితే ఆ పామురములో చేదు అనుభవాలు ఉంటాయా?
ఉంటాయా? లేవు. మరి మనలో ఉన్నాయా? ఉన్నాయి. అవేంటో చూద్దాం. మనలో చేదు అనుభవాలు ఉండకూడదు. మనలో నిర్జీవ క్రియలు ఉండకూడదు. జీవక్రియలు ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే రూతు గ్రంథం 1వ అధ్యాయము 22వ వాక్యం. మొట్టమొదటిది, పామురములో చేదు అనుభవాలు ఉండదు. పామురములో చేదు అనుభవాలు ఉండవు. చూద్దాం. రూతు గ్రంథం 1:20 అధ్యాయం చదవాలి. స్పీడ్గా చదవాలి. బయట చల్లగా వర్షం పడుతుంది. ముడుచుకొని కూర్చున్నారు. పామురములో చేదు అనుభవాలు అనేవి ఉండవు. ఎందుకంటే అది పరిశుద్ధాత్మకు సాదృశ్యమైంది. పరిశుద్ధాత్మకు సాదృశ్యమైన ఆ పామురములో చేదు వాస్తవాలు, చేదు అనేది ఇంక్లూడ్ అయి ఉండదు. చూద్దాం. చదవండి. రూతు గ్రంథం 1వ అధ్యాయము 20వ వాక్యం. ఇంకా తీయలేదా? ఇలా అయితే పరలోకం కష్టం. చూడండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేశానని గనుక నన్ను నయోమి అనక మార అని అంటాం. నయోమి అంటుంది, ఆ సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి అంటుంది. ఏమని పిలిచారంట? నయోమి అనగా మారా అనుడి. నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసేను. నయోమి చేదు అనుభవంతో ఉంది. నన్ను నయోమి అనక మారా అని పిలవండి. ఎందుకంటే సర్వశక్తుడు నాకు దుఃఖమును కలుగ చేశాడు. ఈరోజు నీవు కూడా అలాగే బాధపడుతున్నావేమో. ఈరోజు నీవు కూడా అలాగే ఆలోచిస్తున్నావేమో. నా దేవుడు నాకు దుఃఖాన్ని కలుగు చేశాడు. నా దేవుడు నా జీవితాన్ని ఏడ్చేటట్టు చేశాడు. నా దేవుడు నా బ్రతుకులో కన్నీరే మిగిలిచ్చాడు. నా బ్రతుకెందుకు, నా జీవితం ఎందుకు? నా దేవుని బిడ్డలారా, ఈ ఆలోచన వచ్చిందా? ఈ ఆలోచన వచ్చిందంటే ఆ ఆలోచనను నిన్ను నీవే తెచ్చుకున్నావు. దేవుడు నిన్ను మధురంగా మార్చాలనుకుంటున్నాడు. మారాని మధురంగా మార్చాలనుకుంటున్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? సమస్యలు వచ్చాయని, చేదు అనుభవాలు వచ్చాయని దేవుని సన్నిధికి దూరంగా పారిపోదాం అనుకుంటున్నావేమో. చేదు తినబుద్ధి అయిద్దా? వేపాకు కోసిస్తాను, తింటారా? తినలేరండి. నీ హృదయంలో చేదు అనుభవం ఉంటే మధురంగా నువ్వు మారలేవు. నీ హృదయంలో దుఃఖము, బాధ, కన్నీళ్లు ఉంటే నువ్వు మధురంగా మారవలేవు. నువ్వు మార్చబడవు. దేవుని సన్నిధికి దూరం అయిపోయి దేవుని చిత్తాన్ని తెలుసుకోక నీ హృదయములో సాతానుగాడు కలుగు చేసిన చేదునే ముమ్మార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటావు. కానీ నయోమి చేదుతో ఉంది, దేవుని చిత్తాన్ని కనుగొనలేకపోయింది. కానీ పామురము అనేది ఎలా ఉంటుంది?
పరిశుద్ధాత్మకు గుర్తుగా అది మధురంగా ఉంటుంది. కల్మషం లేదు, కల్మషం ఉండదు అందులో. ఈరోజు నువ్వు పావురంగా మారావా? చేదు అనుభవాలతో ఉన్నావా? తండ్రి దేవుని బిడ్డలారా, శ్రమలు కష్టాలు క్రైస్తవుడికే వస్తాయండి. ఎవడికో ఎందుకు వస్తాయి? దేవుని నమ్మావు కాబట్టి సాతానుడి కన్ను నీ మీదే ఉంటుంది. లోకంలో ఉన్న సకల కోటి జన చరరాశుల మీద ఉండదు, కానీ వాడి కన్ను నీ మీదే ఉంటుంది. నువ్వు పడగొట్టబడాలి, నువ్వు పాడవ్వాలి, నువ్వు దుఃఖంలో ఉండాలి, నువ్వు ఏడవాలి, అది వాడికి కావాలి. చెప్తావు కదా, నేను బాగుంటే నా ఎదురింటోడు నా పక్కింటోడు ఓర్చుకోలేరు అంటారు కదా. నువ్వు బాగుపడటము వాళ్ళే కాదు, దేవుడి దగ్గర కర్రోడు ఒకడు ఉన్నాడు, వాడు కూడా ఓర్చుకోడు. వాడు చూపులన్నీ నిన్ను పడగొట్టడానికి. వాడు కనబడడు కానీ కనబడని దొంగ, కనబడని. ఒక విందు జరుగుతూ ఉంటే ప్రభువు పిలిచాడు ఎవరిని? ఏంది నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? అటు ఇటు తిరుగుతున్నావు. ఎక్కడి నుంచి వచ్చావు అంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడంట. భూమి మీద ఏం చేస్తావు? నీ ప్రజలు ఏం చేస్తున్నారు పరిశీలన చేస్తూ ఉంటానంట. పరిశీలన చేసి సంతోషంగా ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో ఏం రాయేస్తాడు? దుఃఖపు రాయేస్తాడు, కష్టాలు వేస్తాడు, సమస్యలు కన్నీళ్ళని వేస్తాడు. ఏసీయుడు వచ్చి పక్కన కూర్చొని మరలా కూర్చుంటాడు. ఏవమ్మా ఏవమ్మా మరియమ్మా, ఏవమ్మా ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు కన్నీరు విడుస్తున్నావు? నీకేమైంది? నీకు నీ దేవుడు లేడా అని అంటాడు. నీ దేవుడు నీకుంటే నీ సమస్యల నుండి దూరపరిచేవాడేమో, ఆయన లేడు కదా, ఆయన దేవుడే కాదు అనే ఆలోచనలు, త్రప్పుడి ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు. నీ మనసు ఎక్కడికి వెళ్ళిద్ది? అప్పుడు దాకా నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను బాగు చేస్తాడు అని అనుకునే నీవు, వాడెప్పుడు వచ్చి నీ ఆలోచన చెడగొడతాడు. అప్పుడు అంటావు, దేవుడు అనేవాడే లేడు, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఈ సమస్యలు రావు, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఈ శోధన రాదు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నీకు జరగకూడదా? చెప్పండి, ఎందుకు జరగకూడదండి? జరగకూడదా? నీ కొరకు 2021 సంవత్సరాల క్రితము నరవతారిగా నా ప్రభువు, నా ప్రియుడు కలువరి గిరిలో ప్రాణం పెట్టాడు. ఏ మానవుడు పెట్టడు, ఎవరూ పెట్టడు. సాతానుగాడిని పెట్టి చూడము, పెట్టడు వాడు కూడా. కానీ నా ప్రభువు పెట్టాడు, నిన్ను ప్రేమించాడు. నిన్ను ప్రేమించిన ప్రేమకు అర్థమేంటో తెలుసా? నీవు బాగుండడమే ఆయనకు కావాలి. భజింతును నిన్ను జగదీశాస్త్రి ఈశామా రక్షణకర్త. భజింతును నిన్ను జగదీశాస్త్రి ఈశామా రక్షణకర్త. విమల సేవాపున దూతగణంబున చూడగలే తేజోనిదివే. మాయాగములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే. ఆలోచన తట్టింది. ఎప్పుడైతే నీకు చెడు ఆలోచన వచ్చిందో, ఆనాడు యెరూషలేములో నయోమికి వచ్చింది చేదు ఆలోచన. నయోమి చేదుగా మారింది. నీవు కూడా చేదుగా మారతావు. ఏ ఆలోచన ఉండాలి నీలో? మధురమైన ఆలోచనలు, మంచి ఆలోచనలు ఉండాలి బిడ్డ. దేవుని చేతిలో పట్టబడ్డావు. దేవుని చేతిలో నీవు ఇదిగో పట్టబడిన తర్వాత, బాప్తిసం పొందుకున్న తర్వాత ఎన్ని రోజులైంది రొట్టె విరవక? ఎన్ని దినాలు గడిచిపోయినాయి? రొట్టెను విరిచావా? నెల నెల విరుస్తున్నావా? దినాలు గడిచిపోతున్నాయి. అది పాపం చేస్తున్నావు. ఈ మాసంలో చివరి ఆదివారం ప్రకటన చేస్తున్నాను మీకు.
ఇప్పటిదాకా దేవుని శరీరాన్ని తినకుండా ఉన్నావేమో బాప్తీసం తీసుకొని, ఇక నీ కుటుంబాన్ని శాపంగా మార్చుకోకు. వచ్చి ఆదివారం పరిశుద్ధ బల్లాలో పాల్పొంపులు పొందు. నా ప్రియుల, నా ప్రియదేవుని సంగమ, ప్రభు చెప్తున్నాడు, రొట్టెను విరిచే అర్హత కోల్పోవద్దు. ఒకసారి కోల్పోయావు, రెండోసారి కోల్పోయావు, మూడోసారి కోల్పోయావు, నాలుగోసారి దేవుడు ఇక నిన్ను పూర్తిగా అన్యునిగా మార్చేస్తాడు. చేతులు వదిలిపెట్టేస్తాడు. సాతానుడు నీ కుటుంబాన్ని వచ్చి ఆవరిస్తాడు. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, చిక్కు సమస్యల్లో అణిగిపోతావు, వణిగిపోతావు. ఇదిగో అనారోగ్యపు సమస్యలు, పైకి లేవలేని స్థితిలో అంగలాడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటావు. అప్పుడు మరలా ఆయన గుర్తుకొస్తాడు. ఎవరైనా, మా ఆయన, మీ ఆయన, దేవుడు గుర్తుకొస్తాడు. ప్రభు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అంటావు, ఏమని? ప్రభువా నన్ను క్షమించండి. అదేదో ముందే చేయాలి కదా. సక్రమంగా నెల నెల దేవుని రొట్ట విరిస్తే ఏ అపాయాలు రావు కదా. వారం వారం దేవుని శరీరం, రోజు దేవుని శరీరం తింటే ఏ దురాత్మ సంభవించదు కదా. కానీ మనం అది చెయ్యం. దేవుని రక్తము, దేవుని శరీరము తినేటప్పుడు 10 రూపాయలు కానికేస్తాం. ఎంత? 50 రూపాయలు వేస్తాం. ఆ రోజు నువ్వు సమర్పించబడిన రోజు అండి. దేవుని శరీరం 10 రూపాయలతో పోల్చుకున్నావు, 50 రూపాయలతో పోల్చుకున్నావు, 100 రూపాయలతో పోల్చుకున్నావు. కానీ అది దేవుని శరీరం అని మాత్రం గ్రహించలేకపోయావు. నీ విశ్వాస సాన్నిధ్యపు జీవితం ఎలా ఉంటుంది? ఎలా నీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు? ఎలా నీ జీవితంలో దేవుడు కృప చేస్తావు? దశమ భాగాలు తింటావు, ప్రతిష్ట అర్పణలు తింటావు, అవి తింటావు, ఇవి తింటావు. ఎరా మందిరము కట్టాలి అంటే పాస్టర్ గారు మీరే కట్టుకోండి. నువ్వేం చేస్తావు? దైవ సేవకుడు కడితే వచ్చి కూర్చుంటావు. ఎరా మందిరంలో రాళ్ళు ఎత్తాలి, అయ్యా నాకు కడుపులో నొప్పి పుడుతుంది, నాకు తలనొప్పి. దొంగలాగా దొరకకుండా పారిపోతున్నావేమో. ఏరా దశంభాగం ఇవ్వలేదు కదా, మందిరంలో ఫ్యాన్ తెచ్చాగా, అదిగో ఫ్యాన్ మీద నా పేరు. వస్తువులు తేవటానిక దేవుడు దశమ భాగం ప్రతిష్టత దశమ భాగంగా ఏర్పాటు చేసింది. మందిరంలో ఏదైనా తేవాలంటే నీ అంతటా నువ్వేదైనా తీర్మానం చేసుకుంటే కానీ దశమ భాగం మాత్రము దశమ భాగంగానే మందిరపు నిధిలో ఇవ్వాలి. నా దశమ భాగమును మీరు తిని నా దగ్గర శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు అంటుంది పరిశుద్ధ గ్రంథం. నాకు ఇవ్వవలసింది మీరు నాకు ఇస్తే అప్పుడు నేను మీకు ఇస్తాను. నాకు ఇవ్వవలసింది మీరు ఇవ్వట్లేదు కాబట్టి నేను మీకు ఇవ్వట్లేదు. ఏమిస్తున్నారండి? చినిగిపోయిన సంచిలో 10 రూపాయలు కానికేసినట్టు వేస్తారు. అవి చినిగిపోతే కింద పడిపోతాయి. అలాగే మీ సమస్యలు కూడా అలాగే. ఎలా ఎక్కడ దాకా ఉంది మీ విశ్వాస సాంగత్యం? లైవ్లో పాల్గొని వింటున్న నా ప్రియ దేవుని సంగమా, జ్ఞాపకం చేసు. ఉన్న బ్రాంచెస్ అన్నిటికీ విజ్ఞాపన చేస్తున్నాను. ఈ మందిరపు నిధిలోనికి వచ్చి దశమ భాగం చెల్లించండి. ఒక్కరికి చెప్పట్లేదు ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని బ్రాంచెస్కి చెప్తున్నాను. మందిరపు నిధికి వచ్చి దేవుని దశమ భాగములు చెల్లించాలి. ప్రభు ప్రేరేపిస్తున్నాడు. దాని మూలంగా నువ్వు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. దాని మూలంగా దురాత్మ అంధకారపు శక్తులు నీ ఇంట్లో పెట్టుకుంటున్నావు. దేవునికి దగ్గరగా రావలసిన నీవు దూరంగా వెళ్ళిపోతున్నావు. దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వక నీవు తినేస్తున్నావు. శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. ఇంకెలా నీ జీవితంలో ఆశీర్వాదం వస్తుంది? ఒకసారి జ్ఞాపకం చేయి. ఆయనకి ఇవ్వవలసింది ఆయన సంకల్పంలో, ఆయన మందిరపు నిధిలో ఇచ్చినప్పుడు అప్పుడు నువ్వు కొదువ చెయ్యక అడగాలి. ప్రభువా నేను అడుగుతాను, ప్రభువా బలంగా నీ పని చేస్తున్నాను, పరిగెత్తుతున్నాను నువ్వంటే ఇష్టమని. ఇదిగో మీరు నాకు ఇచ్చిన దాంట్లో తెస్తున్నాను, మీరు మరి నన్ను ఎందుకు ఆశీర్వదించరు అని అడుగుతున్నాను. ఆయన నా ప్రార్థనకు, నా సమర్పణకు విధేయతగా నన్ను అనేక ప్రాంతాల్లో వాడుకుంటున్నాను. జూలై మాసంలో బెంగళూరు పట్టణానికి వెళ్తున్నాను.
నా దేవుని బిడ్డలారా, కొన్ని రోజులు అక్కడ ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ మహారాష్ట్ర వెళ్తున్నాను. నేను ఆయనకి నా హృదయం ఇచ్చాను. రెండవది నా సమర్పణను ఇచ్చాను. మూడవది ప్రార్థన ధూపం. నాలుగవది నువ్వు ఉండే విధానం. మరి నువ్వు ఇచ్చావా? హృదయం ఇచ్చావా? హృదయం ఇచ్చావు. మరి నీ సమర్పణ ఎవరు ఇవ్వాలి? ప్రతిష్ఠత అర్పణ సమర్పణ. నాకే లేవు పాస్టర్ గారు, దేవుడికి ఏమి ఇస్తాము అంటారు చాలామంది. నువ్వు ఇస్తే కదా దేవుడు నీకు ఇస్తాడు. గదవరాలు తనకున్నవంతయు పెట్టింది యాజకుడికి, ఏలియాకి. కావలసినంతగా తట్టుకోలేనంత, కాపాడుకోలేనంతగా యాజకుడు ఆశీర్వదించి వెళ్ళాడు. తన కొడుకు తను తినక మిగిలిపోయింది, కడుపార దీవించి వెళ్ళాడు. నీ పరిస్థితి, నీ పొజిషన్ ఏంటి? దేవుడు వచ్చాడు ఈ ఇంటికి, యాజకుడు రాలేదండి. దేవుడు పెట్టారా? సంఘ బిడ్డలకు విజ్ఞాపన చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. బాధ ఇంకా మీరు మారాలి. గత మాసంలో అనుకుంటా గృహదర్శనాలకు వెళ్ళాను. నేను అడుక్కోవాలి, మీ దగ్గర వాటరు నేను అడగల. గుంటూరు పరిసర ప్రాంతంలో బ్రాంచి ఉన్నవారు, నేను అడగాల మిమ్మల్ని వాటరు? తప్పు. ఆత్మీయ తండ్రిగా నేను మీకు చెప్తే తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను. నేను అడిగిన తర్వాత మీరు పెడితే నేను అడుక్కున్నాను. అడుక్కునేవాడిని ఇంటి ముందుకు వచ్చి అడిగినట్టు ఉంటుంది. మీరంతటా మీరు వచ్చి ఇస్తే అప్పుడు ఆశీర్వాదం వచ్చింది. కానీ యాజకుడు ఆయాసపడి అడిగిన తర్వాత నువ్వు తీసుకొచ్చి వస్తే అప్పుడు ఎందుకు ఆశీర్వాదం వచ్చింది? ఒక దైవ సేవకుడు నాకు కలవడం జరిగింది గత 10 రోజుల కింద. ఆయన చెప్తున్నాడు, అన్న 100 మంది సంఘం ఉంది కానీ నా బిడ్డలు మాత్రము ప్రార్థన చేయించుకుంటారు కానీ దేవునికి ఇవ్వవలసింది ఇవ్వట్లేదన్నా. యాజకుడికి పోషించవలసిన బాధ్యత మీ మీద మోపబడి ఉంది. అది కూడా లెక్క అడుగుతాడు తెలుసా? పామురము వలె నువ్వు ఉండాలి, చేదు ఉండకూడదు. యాజకుడికి ఇస్తే యాజకుడు గుళ్ళు మీద గుళ్ళు, ఇళ్ల మీద ఇళ్ళు కట్టుకుంటాడా? గమనించండి మీరు దేవుని బిడ్డలారా. అలాంటి యాజకులు ఒకవేళ మీకున్నారా? మీరు ఇచ్చే 10 రూపాయల కానుకతో 10 రూపాయల కానుకతో టిఫిన్ చేయడానికి 100 రకాలుగా ఆలోచిస్తాడు యాజకుడు. ఆ బిడ్డలు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని తీసుకొని ఇచ్చారు, ఇది పరిచర్య కొరికే వాడాలి అని. మీరు ఇచ్చే ఏ రూపాయిని యాజకుడు ఖర్చు పెట్టడు. మీరు ఇచ్చిన దాంట్లో మళ్ళా 10వ భాగం తీస్తాడు. దేవుడి దగ్గర ప్రభువా నాకు ఈ అవసరం ఉంది అంటే అప్పుడు దేవుడు తీసుకోను అందులో నుండి అంటే అప్పుడు తీసుకుంటాడు. కానీ అప్పటిదాకా మీ రూపాయిని కూడా యాజకుడు ముట్టడండి. అప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, మీ ధననిధి మీకే ఉంటుంది. అవి ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే వాళ్ళ బాధలు చెప్తున్నాను. మీటింగ్స్ పెట్టినప్పుడు మీరు అప్పుడు చేతులు చాపరు. మందిరాలు కట్టినప్పుడు ఎవరికైనా సంఘంలోనే ఎవరికైనా అనారోగ్యం వచ్చి బాగోలేనప్పుడు, వాళ్ళు దిక్కులేని స్థితిలో ప్లాట్ఫారమ్స్ మీద ఉన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేసినప్పుడు ఈ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి కడతారు. మీరు ఇచ్చిన కానికే అది. కానీ చాలా బాధతో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అలా చేయమని. దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వాలి. దేవుని సన్నిధిలో విత్తవలసింది ప్రభువు విత్తాలి. పామురం వల్లే మీరు ఉండాలి. హృదయంలో చేదు అనుభవాలు ఉండకూడదు. పామురం వల్ల మీరు ఉన్నప్పుడే ఆశీర్వదించబడతారు. చేదు అనుభవాలు మీలో ఉన్నప్పుడు ఎలా దీవించబడతారు, ఎలా ఆశీర్వదించబడతారు, ఎలా అభిషేకించబడతారు, దేవుణ్ణి ఎలా అడుగుతున్నారు? మీరు ఇస్తే కదా దేవుడు ఇస్తాడు. మీరు ఇవ్వకుండా ప్రభువా నాకు ఇది చేయి, అది చేయి, అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అది ఇది అంటున్నారు. అసలు నువ్వు ఇచ్చావా? ఇచ్చి నన్ను శోధించమనుంది వాక్యం. ఉందా? ఉన్నదా? మీరు నాకిచ్చి శోధించండి, అప్పుడు నేను మీకు ఇస్తాను. ఎలా? ధారాళంగా ఇస్తాను. మీరు నాకు ఇవ్వట్లేదు, నేను మీకు ఇవ్వను. ఒకసారి నేను బోల్తా పడ్డాను. ఎలా?
నా ప్రాణం మీ కొరకు పెట్టి పనంగా పెట్టాను, ఇంక నేను మీకు ఇవ్వలేను. బాధేయట్లేదా మీకు? వాక్యం లేదా అలా? మీరు నాకు ఇచ్చి శోధించండి అని చెప్తున్నాడు దేవుడు, అప్పుడు నేను మీకు ఇస్తాను. కాబట్టి జ్ఞాపకం చేసుకో, ఆయనకి ఇవ్వవలసింది ఆయనకి. నయోమి చేదుగా మారింది. నీవు కూడా చేదుగా మారినప్పుడు నీ కుటుంబంలో శాపము, దుష్ట శక్తులన్నీ నీ కుటుంబంలో ఉంటాయి. కానీ దుష్ట శక్తులు, నేను యేసు ప్రభుని నమ్ముకున్నానే, నాకేమైద్దిలే అనుకుంటున్నాను. ఆ దుష్ట శక్తులు, సాతానుగాడు యేసు ప్రభుని భయపెట్టాడు. ఏమన్నాడు? నీవు దేవునివైతే కొండ మీద నుండి కింద పడు. ఆయన ముందే వాడు నాట్యం ఆడాడు. మరి నీ ముందెంత? చెప్పు, నీ ముందెంత? అక్క చెప్పు, నీ ముందెంత? నువ్వెంత? నీ కెపాసిటీ ఎంత? కాబట్టి దేవుడికే వాడు ప్రశ్నించాడు, మరి నువ్వెంత? ఆయన నిచ్చి నువ్వు శోధించినప్పుడు దీవించబడతావు. రెండవది, పామురం యొక్క లక్షణం, సుగుణం, గుణం ఏంటో చూద్దాం. 1 సమూయేలు పుస్తకం 18వ అధ్యాయము 9వ వాక్యం. గట్టిగా చదవండి. 1 సమూయేలు 18, 9వ వాక్యం. చాలమ్మా. 1 సమూయేలు పుస్తకం 18వ అధ్యాయం 9వ వాక్యం మనం చదివితే, పరిశుద్ధ గ్రంథములో సౌలు, దావీదు ఉన్నారు. సౌలు దావీదు మీద విషపు చూపు చూశాడు. ఎందుకు చూశాడు? సౌలు 1000 మందినే చంపాడు, దావీదు 10,000 మందిని చంపాడని అక్కడ ఉన్న కన్యకులు, అక్కడ ఉన్న పనివారు, అక్కడ ఉన్న చెలికత్తెలు గాన ప్రతిగానాలు అందుకున్నారు. ఆడవారు గాన ప్రతిగానాలు అందుకున్నప్పుడు సౌలుకి చిన్న చూపు అనిపించింది. దావీదు 10,000 మందినే చంపాడు అన్నారు. అప్పుడు సౌలు దావీదు మీద విషపు చూపు చూశాడు. నాకంటే వీరుడు ఉండకూడదు, నాకంటే సూర్యుడు ఉండకూడదు, నాకంటే బలమైన వాడు ఉండకూడదు. ఈరోజు మనం అనుకునే ఆలోచన అది. నాకంటే భక్తిలో ఎక్కువ ఎవరు ఉండకూడదు, నాకంటే ఎక్కువ ముందస్తులో ఎవరు ఉండకూడదు. మరి నువ్వు ఉండొచ్చు కదా. నువ్వు వచ్చి దేవుని సన్నిధిని చాపలు వేయొచ్చు కదా. నేనే ఉండాలని బండలుగా బద్దలు కొడుతూ ఉంటారు. మాటలు చెప్తే సరిపోదు, చేతల్లో ఉండాలి. సౌలు చేస్తున్నాడు, నేనే ముందుండాలి, ఇది నా వంశపారపర్యంగా రావాలి అని గంతులు వేస్తున్నాడు. దావీదును చంపడానికి పన్నంగా పన్నాడు. అయినా దావీదు సౌలు చేతికి అప్పగింపబడలేదు. అప్పగింపబడ్డా? సౌలు చేతికి దావీదు అప్పగింపబడలేదు, కానీ దావీదు చేతికే సౌలు అప్పగించబడ్డాడు. వెళ్ళాడు, సైన్యం అలసిపోయింది, సౌలు అలసిపోయాడు, నిద్రపోతూ ఉన్నాడు. దావీదు వెళ్ళాడు, కత్తి తీసుకున్నాడు, బల్లెపు పొడిచాడు. పొడిచి తన యొక్క జేబు ఉంటుంది కదా, ఆ యొక్క క్లాత్ గుడ్డను, తను వేసుకున్న చొక్కా యొక్క గుడ్డను ఒక ముక్కను కట్ చేసుకున్నాడు. అంత దూరం కొండెక్కి పిలుస్తున్నాడు, రే చూడండి నా కల్లి, రే అంటే, అరే వచ్చాడు పట్టుకొని రా అన్నాడు. ఏమన్నారు? వచ్చాడు పట్టుకోండి. అప్పుడు అన్నారు, అరే మీరు నన్ను పట్టుకోలేరురా. మీరు నన్ను పట్టుకోవడం, నేను ఆయన వెనక దాగి ఉన్నాను. ఎవరి వెనక? నేను దేవుని వెనక దాగి ఉంటిని.
నన్ను పట్టుకోలేరు. నేను మీ దగ్గరకు వచ్చాను రా పిచ్చోళ్ళారా, నేను మీ దగ్గరకు వచ్చాను, నేను మీ దగ్గరకు వచ్చాను, మీరు గురక పెట్టి పండుకుంటున్నారు, నేను వచ్చి మీ యజమాని యొక్క చొక్కాను కత్తిరించాను, ఇదిగో క్లాత్ చూడు, ఏంటి చూడు అంటే అప్పుడు సౌలు అంటాడు, దావీదు నేను నిన్ను చంపుదామని తిరుగుతుంటే నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు, ఇదిగో నీవే నీతిమంతుడవు, దావీదు నీవే నీతిమంతుడవయ్యా అని దావీదు విషపు చూపు చూడలేదు, కానీ జాలిగా చూశాడు, జాలి గల చూపు దావీదు చూశాడు. ఈరోజు అట్టి చూపు నీకుందా? ఎవరికైనా సమస్య వచ్చేసింది, నాకెందుకులే అనుకుంటావేమో, మరి ఆమెలోనే దేవుడు ఉన్నాడేమో, ఆమెలో దేవుడుండి ఈడసలు ఈమెకు సహాయం చేస్తాడు, ఇతనికి సహాయం చేస్తాడా చేయడా? ఒకరోజంట ఒక సాక్ష్యం చెప్తాను, నేను ప్రత్యక్షంగా విన్నాను. ఒకరోజంట బిచ్చం ఎత్తుకునే వాని రూపంలో దేవుడు వచ్చాడంట ఇంటికి, యేసుప్రభు అడుక్కుంటూ వచ్చాడు. తెల్లవారుజామున వెంటనే ఉదయాన్నే వచ్చి అమ్మా అన్నం పెట్టన్నాడంట. ఏమందంట, యో అటు తిరిగి రాపు అందంట. ఏమంది? అటు తిరిగి రాపు. మరలా అన్నాడంట. మరలా ఇంకోటి వచ్చాడు, దేవుడు రా ఇంకోటి వచ్చాడు, ఇంకోసారి వచ్చావు అనుకో మామూలుగా ఉండదు, ఇదిగో అని ఏదో విసిరేసిందంట. మూడోసారి ప్రభు మరలా వచ్చాడు, అమ్మా కొంచెం అన్నం పెట్టు అని మనుష్యుని రూపంలో, అడుక్కునేవాని రూపంలో వచ్చాడు. ఆమె ఏం చేసింది తెలుసా? హీనంగా తీసి నెట్టేసి ఆమె మొహం మీద కొట్టిందంట. తీసుకెళ్ళి కొట్టి మరలా వెళ్ళి ప్రార్థనలో కూర్చుందంట. ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రభు మాట్లాడడం ప్రారంభించాడు. ప్రభువా నాతో మాట్లాడు అని అంటే దేవుడు దర్శనమందు దర్శించి అన్నాడు, నిన్ను కలవడానికి, నీ సమస్య తీర్చడానికి, నీతో మాట్లాడడానికి నేను ఇంటికి వస్తే నన్ను గెంటేస్తావా అన్నాడంట. జరిగింది ఇది, ఎక్కడో జరగల, మన ఏరియాలోనే. గెంటేస్తావా నువ్వు? నన్ను నీ ఇంట్లోకి రానివ్వలేదు కదా నువ్వు, మరలా ఎందుకు? ఎలా ప్రభువా మీరు ఎలా వచ్చారు అంటే, ఇదిగో నువ్వు బిచ్చమేసేవాడికి వేస్తావో లేదోనని నేను వాడి వస్త్రాలు ధరించుకొని వాడి చూపులో వాడి రూపులో వచ్చాను. నువ్వేం చేశావు? నా మొహన నీళ్లు కొట్టి ధిక్కరించుకొని నన్ను పంపించావు. నేను నిన్ను ఆశీర్వదించను, నేను నిన్ను దీవించను, నువ్వు నా దగ్గర నా కంటికి కనబడమాకని దేవుడు కోపగించుకున్నాడండి. ఆమెను ఆశీర్వదించలేదు. ఏడుస్తుంది, అంగలారుస్తుంది, రోధిస్తుంది, ప్రభువా నన్ను ఆశీర్వదించండి. ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే ఆదుకోవడం నేర్చుకోమంది. ఆ సహాయ జాలి గుణం దావీదుకుంది. ఆమె అతడు ఆపదలో ఉంటే తీసుకెళ్ళి వెళ్ళి తన చొక్కా కత్తిరించరే, నేను నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను, నేను పెట్లా, నాలో ఉన్న దేవుడు నీకు పెట్టాడు. ఒకవేళ సౌలులో దేవుడు ఉన్నాడేమో, దావీదు తన జాలి గుణాన్ని ప్రదర్శించుకున్నాడు. నా దేవుని బిడ్డలారా, ఈరోజు నీలో జాలి గుణం ఉందా? దాన్ని పరీక్షించడానికి ఎప్పుడు రాని సమస్య, ఎప్పుడు రాని పరిశోధన దేవుడు నీకు పెడతాడు. దాంట్లో నువ్వు ఆ పని చేస్తావో లేదో అని దేవుడు చూస్తాడు. కానీ అది దేవుడే పెట్టాడని ఆలోచన చేసి నువ్వు ఆ పని చేసి నీ జాలి గుణాన్ని దేవుని ముందు ప్రదర్శించుకోవాలి. మూడో మాట, పామురం ఎలాంటిదంటే, పామురం ఎలాంటిది? మనము దేవుని పోలిక వలె నడుచుకోవాలి. పామురం ఎలాంటిది? నిష్కలంకమైనది. మూడవది, పామురము తిన్నని నడక నడుస్తుంది. ఎలాంటిది? తిన్నని నడక నడుస్తుంది. ఒకేసారి గొడవ పడదు, ఒకేసారి కోపగించుకోదు, ఒకేసారి నాకు ఈ బంధం వద్దు అని తెగిపోదు. ఒకసారి కోపగడినా మరలా వెనక్కి తిరిగి ఆలోచించింది. తిన్నని నడక కలిగింది. ఎవరైనా మనకు వెక్కరించి మన మీద కోపగించుకొని మన మీద కోపడినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరలా అంటుంది, నాకు నీ బంధం కావాలి, నేను నిన్ను వదులుకోలేకపోతున్నాను,
ఇదిగో నా దగ్గరికి రా, మనమిద్దరం కూర్చొని భోజనము చేద్దాం. ఏం చేద్దాం? భోజనం చేద్దాం. లేకపోతే అక్కు నువ్వు నా వాటర్ క్యాన్ పట్నీ లేదేంది, నీదే నా పంపు, నాది కాదా అని కొట్టుకోలేదండి వాళ్ళు. ఒకవేళ అక్కడ సమస్య వచ్చినా ఒకరినొకరు, ఒకరోజు వీళ్ళింట్లో ఒకరోజు వాళ్ళింట్లో కూర్చొని భోజనము చేసి వారు పామురపు స్వభావం వలె మారారంట. మరి నీ పరిస్థితి ఏంటి? కోపపడు, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేలాగా ఉండాలి. ఎలా ఉండాలి? క్షణిక మాత్రమే ఉండాలి. నీతిమంతుని కోపము క్షణ మాత్రమే ఉంటుంది. ఈ విశ్వాసులు అన్నం కూడా పెట్టట్లా, అలాగే ఉంటుంది. నా హృదయం పెట్టలేదా? నవ్వొస్తుందేమో మీకు. ఈ లైవ్లో పాల్గొన్న మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను. తిన్నని నడక నడుస్తుందంట పామురం. చూద్దాం. ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, మనం దేవుని పోలిక చొప్పున నడవాలి. పామురము దేవుని బట్టి నడిచింది, మనము దేవుని పోలిక చొప్పున నడిచినప్పుడు దీవించబడతాం. 4వ మాట, పామురం అనేది శ్రేష్టమైన ఆహారాన్ని తినిద్ది. ఏ ఆహారాన్ని తినిద్ది? పనికిరాని ఆహారాన్ని తింటుందా? తింటుందా? శ్రేష్టమైన ఆహారం తినాలి. మనం కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందిలే, ఆ పూజ దగ్గర కొట్టిన కొబ్బరికాయ, ఈ పూజ దగ్గర కొట్టిన కొబ్బరికాయ, అక్కడ పెట్టిన పులిహోర, ఇక్కడ పెట్టిన బోండాలు, అక్కడ మా ఊళ్ళు ఏటపోతుని కోస్తున్నారంట, నన్ను పిలిచారంట, నా కోసం సపరేట్ కోడిని తీసుకొచ్చారంట. నువ్వు చూసావా? కోడిని తెస్తాడు, దాన్ని కూడా పూజిస్తాడు, కోసేసి కూర వండి ఉంచుతాడు నీకోసం సపరేట్గా కోడిని. కానీ వాడు తెచ్చి పూజ చేసి దాన్ని కోసి నీకోసం కూర వండి నీకు పెడతాడు. నువ్వు కడుపు నిండా దీన్ని బోర్లను పడతావు. మరుసటి రోజు మోషన్స్ అవుతాయి, లేకపోతే అనారోగ్యం సంభవించింది. దేవుడు ఏదో ఒక రూపంలో నీకు బుద్ధి చెప్పనే చెప్తాడు. ఎవరి మాట? ఏ భోజనం చేయాలి నువ్వు? వాక్యం అనే భోజనం చేయాలి. దానికి యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, దేవుని వాక్యమనే ఆహారంగా తినండి. చదవండి ఒక మాట. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం. నిద్ర వస్తుందా? 3వ అధ్యాయము 3వ వాక్యం. ఏమన్నాడు? దాని ముందు నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా, చాలమ్మా, నేనిచ్చుచున్న ఈ గ్రంథం సామాన్యమైన గ్రంథం కాదు, దేవుడిచ్చిన గ్రంథం. దేవుడు మాట్లాడిన మాటలు, ఇందులో జీవపు మాటలు ఉన్నాయి. నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా చేర్చుకో. కొంతమంది బైబిల్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. కొంతమంది పడుకునే దగ్గర పెట్టుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. దానికి ఒక పరిశుద్ధ స్థానం ఇవ్వాలి. కొంతమంది ఆరాధన చేసేటప్పుడు కింద పెడతారు. ఆరాధన చేసినప్పుడు వచ్చింది దయ్యపు ఆత్మ వచ్చేసిద్ది, ఆ బైబిల్ని కూడా తొక్కేస్తారు. ప్రభువును క్షమించు, ప్రభువును క్షమించు. ఏం క్షమిస్తాడు ఆయన? ఏం క్షమిస్తాడు? పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలని లేదా? కొంతమంది అంటారు, అక్కు నా బైబిల్ మోసుకొని రా. అక్క, ఏ బైబిల్ కూడా మోయలేని స్థితిలో ఉన్నావా? అక్క ముక్క ఈ అరటికాయ తొక్క మోసుకొని వచ్చింది. ఈడేమో 2 కాళ్ళు చేతులు ఊపుకుంటూ తినేవి పట్టుకొని వస్తాడు. బైబిల్ మోయలేని వాడు పొట్టను మోస్తున్నాడంట. బైబిల్ మోయడానికి చేత అవదు, పొట్టను మోస్తున్నాడు. కడుపు నిండా తింటం ఎందుకు? కడుపారు పొట్టను తెచ్చుకోవడం, పొడిగించుకోవడం ఎందుకు? ఒళ్ళు పెరగడం ఎందుకు? చాలామంది అండి బైబిల్ని మోయలేరు. బైబిల్ పట్టుకొని అక్కడి దాకా నడుచుకుంటూ రాయ్యా అంటే, నీ బైబిల్ ఏది అంటే, ఆ ఇంట్లో పెట్టొచ్చా, వీధిలో పెట్టలేదా? బైబిల్ నీతో ఉంటే ఆశీర్వాదం, బైబిల్ నీతో ఉంటే అభిషేకం నీతో ఉంటుంది.
బైబిల్ నీతో ఉంటే దేవుడు నీతో ఉంటాడు. బైబిల్ వెనక్కి తీసుకెళ్లరు, బైబిల్ ఆడ పెట్టేస్తారు, ప్రార్థనలో కూర్చోండి. స్తుతి స్తోత్రం చెల్లిందుము, ప్రభువా నన్ను దీవించు, నా బిడ్డను దీవించు, ఆమేన్. అదేనా ప్రార్థన? అదేనా? మధ్యలో బైబిల్ ఉండదు, మధ్యలో ఏముంటుంది? సెల్ ఫోన్ ఉంటుంది. అదే తీసుకొచ్చింది పెద్ద దయ్యపు ఆలోచన. పాట కూడా బాగా పాడతారు, కానీ మధ్యలో బైబిల్ ఉండదు. వాక్యం చదవరు. బైబిల్ తీసుకొచ్చి పెడితే ఎక్కడ వాక్యం చదవాల్సి వచ్చిందోనని. ఎక్కడ వాక్యం చదవాల్సి వచ్చిందోనని బైబిల్ను గూట్లో పెట్టుకుంటారు, చాపేసుకుంటారు. స్తుతి స్తోత్రం చెల్లింతుము, ప్రార్థన, ఆమేన్, అన్నం పెట్టు, అయిపోయింది. వాక్యం చెప్పాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, పాట పాడాలి. బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని తీసుకొని దాన్ని ఆ దినపు దేవుని మాటగా మలుచుకోవాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగపు సమస్తమా ఆయన చేసిన దేన్ని ఉపకారంలో దేనిని మరువు. ఇక్కడ అంటాడు కదా యోహాను సువార్త 6:51 వాక్యంలో, దేవుని శరీరాన్నే, దేవుని శరీరం అనే ఆహారము. రొట్టె తీసుకోరా బాబు అంటే, అన్నా నేను ఈరోజు ఉపవాసం ఉండలేదన్నా, నాకు ఉండబుద్ధి కాదన్నా ఉపవాసము. విరుస్తున్నావు రొట్టె, దేవుని రొట్టె విరుస్తున్నావా? నీ ఇంట్లో శోధన వచ్చిందంటే రే నువ్వు రొట్టెని విరవట్లా. ఎన్ని రోజులైంది దేవుని శరీరాన్ని తిని త్రాగి? ఎన్ని రోజులైంది? అన్నా వచ్చే వారం విరుస్తాను రొట్టె. ఈ నెలలో పాపం చేశాను, వచ్చే వారం విరుస్తాను, వచ్చే నెల విరుస్తాను. ప్రతిరోజు దేవుని శరీరాన్ని తినాలి. తెలుసా? తెలుసా అక్క, తమ్మి, తెలుసా? ప్రతిరోజు దేవుని శరీరాన్ని తినాలి. ఏ రోజు మిస్ అయినా ఆ రోజు సాతానుగాడు నీ ఇంట్లో ఉంటాడండి. నీ ఇంట్లో ఉంటాడు. వచ్చే వారం పరిశుద్ధ బల్లారాధన ఉంది. ప్రతి ఒక్కరూ పాల్గొంపులు పొందాలి. ఉన్న బ్రాంచులన్నిటికీ వస్తాను. ఏమండి, మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయడానికి నాకు బరువు అనిపించాలి. నేను వస్తుంటే మీ రికమెండేషన్ ఏంటి? అన్న ఈరోజు ఊరికి వెళ్ళాం, అన్న ఈరోజు అక్కడికి వెళ్ళాం, ఈరోజు ప్రార్థన వద్దులే అన్న. నాకు బరువు అనిపించాలి. జర్నీలు చేసి అక్కడ ఇక్కడ ప్రార్థనలు పెట్టి నాకు బరువు అనిపించాలి. నేను ధైర్యంగా, నేను సంతోషంగా వచ్చి ఒరే ఆశీర్వాదం పొందుకోరా దేవుడి దగ్గర అంటే, ఈరోజు ప్రార్థన వద్దన్నా. ఏమొద్దు? దయ్యమా ఈరోజు నువ్వు వద్దు అని అంటున్నావు వాడిని, సాతాను గాడిని అనవు కదా, వాడిని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటావు. కాబట్టి దేవుని శరీరాన్ని విరవండి, దేవుని రక్తాన్ని తాగండి. తాగితే నీ ఇంట్లో ఉన్న దురాత్మ పోతుంది రా బాబు. గత 10 రోజుల కిందట ఒక ఇంటికి వెళ్ళా. ఆమె ఏం చేసింది తెలుసా? వరుసగా ఫేములు పెట్టింది. ఆంజనేయుడు, బాలాజీ, కనకదుర్గ, ఇది అది తొక్క తోటకూర మొత్తం పెట్టింది. యేసు ప్రభు స్థానం ఎంతో తెలుసా? 10వ స్థానం. ఎవరా అక్క ఏంటి యేసు ప్రభుని ఎక్కడ పెట్టావు? ఇదిగో ఇక్కడ యేసు ప్రభు నా ఇంట్లో ఉన్నాడు. మరి ఈ ముందేంట్రా? ఈ ముందు పటాలు తీసే. వీళ్ళందరినీ తొక్కేసి యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. ఎక్కడి తొక్కేసి 10వ స్థానానికి వెళ్ళాడంట. మరి యేసు ప్రభు మొదటి స్థానానికి రావాలంటే యేసు ప్రభు మొదటి స్థానానికి రావాలంటే తీసుకొచ్చి మొదటి స్థానం ఉంటుంది. ఎందుకు పెట్టావరా? మీరు చెప్పారు కన్నా దేవుడే మొదటి స్థానం, వీళ్ళందరూ చివరి స్థానం. అరే పిచ్చి మా లోకం, ఆయన ఉన్న ఇంట్లో ఇంకెవరూ ఉండకూడదు. ఆయన నీ హృదయంలో ఉంటే
నీ హృదయంలో కన్నీళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, అప్పుల సమస్యలు, దుఃఖము, అనారోగ్యం ఏమీ ఉండకూడదు. ఆయన ఉంటే ఏమీ ఉండకూడదు. ఆయన నీ ఇంట్లో ఉన్నప్పుడు, ఆయన నీ హృదయంలో ఉన్నప్పుడు, నీ హృదయంలో సాతానుగాడికి స్థానం లేదు. ఆయన పరిశుద్ధుడు కనుక నిన్ను పరిశుద్ధుని స్థానంలో ఉంచాలనుకుంటున్నాడు. నువ్వు అమ్మో దీనికి దండం, ఇది తాగితేనే యమగండము, అమ్మో దీనికి దండము, అమ్మో నేను వదలను, ఈ కష్టాల కడలిని వదలను, అమ్మో నేను వదలను. మనం వదలం. ఒరే ఈ పని చేయమాకరా అంటే దాన్నే చేస్తాడు. ఏంట్రా అంటే, అన్నా దాంట్లో కొంచెం పని ఉందన్న. ఏ పని ఉంది? పోయే కాలం వచ్చి పడింది. క్రిస్మస్ పండగకు మందు, ఆహా జనవరి పండగకు మందు, మట్ల ఆదివారం మందు, మంచి శుక్రవారం మందు, తాడి గట్టినప్పుడు మందు, తాళి తెంచినప్పుడు మందు, ఎటువైపు వెళ్ళిన మందు లేని బ్రతుకు లేనే లేదు. అమ్మో అమ్మో దీనికి దండం, ఇది తాగితేనే యమగండము, అమ్మో దీనికి దండము. ఈడు మాటనడు. అయితే దేవుడు చెప్తున్నాడు, నా శరీరాన్ని, నా రక్తాన్ని నువ్వు జాగ్రత్తగా తీసుకో. కొంతమంది పైన బన్నీ వేస్తారు, కింద శాట్ వేసుకుని దేవుని శరీరాన్ని తీసుకో. ఏరా అన్న తెల్లబట్టలు పనిలేదన్న, తెల్లటి వస్త్రాలు వేసుకోవాలి. తెల్లటి వస్త్రాలు వేసుకుని ఆయన శరీరాన్ని తీసుకోవాలి. తెల్లటి వస్త్రాలు వేసుకుని ఆయన రక్తాన్ని త్రాగాలి. ఒక సమర్పణ ఉంటుంది తెలుసా? తెలుపు అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. మరి పరిశుద్ధంగా ఉండాలనుకోవట్లేదా? జాగ్రత్త. 5వ మాట చెప్తున్నాను. 5వ మాట, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 42వ వాక్యం చదవమ్మా. త్వరగా చదవాలి. మీరు అపోస్తుల బోధయందును చదవాలి, సావాసమునందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండేది. ఉంటున్నామా? పాద పరిచర్య చేయించుకోం, పాద పరిచర్య చేయం. సావాసంలో ఉంటామా? ఉండం. ప్రతిరోజు, ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం దేవుని మందిరానికి వస్తామా? రాము. అదే చెప్తున్నాడు, అపోస్తుల బోధ యందు ఉండు, సమర్పణ కలిగిన బోధ యందు నువ్వు ఉండాలి. ఈరోజు ఎలా ఉన్నావు? అపోస్తుల బోధానుసారంగా నువ్వు మారాలి. 2వది అంటాడు, కీర్తన 133 1వ వాక్యంలో, సహోదరులు ఏం కలిగి? ఐక్యత కలిగి నివసించుటము ఎంత మేలు, ఎంత మనోహరము. కాబట్టి నా మాటలు ముగించడానికి వస్తున్నాను. ప్రియ జనాంగమా, ప్రియ సహోదరుడా, దేవుని సన్నిధిలో పెరగవలసిన నీవు సాతానుగాడి చేతిలో పెరగకు. పామురము, మొట్టమొదటిది పామురములో చేదుండదంట. 2వది నిష్కలంకమైన చూపు కలిగినదంట పామురము. 3వది తిన్నని నడక నడుపుస్తుందంట. అంటే దేవుని చిత్తానుసారంగా తన యజమాని చెప్పినట్టు నడిచిద్దంట. 4 శ్రేష్టమైన ఆహారాన్ని తీసుకునిద్దంట. 5 సావాసము కలిగి ఉంటుంది. తన స్నేహితులను విడిచిపెట్టి తనంతట తాను వెళ్ళదు, సావాసంలో ఉంటుంది. 6వది పామురము ద్వారా సువార్తను పంపించవచ్చంట. ఎలా? నోట్లో ఉత్తరం పెట్టి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి. అది దానికైనా ఉపయోగపడింది. మరి మీరు దేనికి ఉపయోగపడుతున్నారు? ఆదికాండము 8:11 అంటాడు, మంచి సువార్త అందించిన పామురము అని సాక్ష్యం ఉంది. మరి నీవు సువార్త ప్రకటించబడిన వారికి మనము కూడా సువార్త ప్రకటించాలి అనే విషయం తెలుసా నీకు? పౌలు అంటాడు, ఇదిగో
నశించిపోతున్న ఆత్మలకు నేను సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది. పావురం సువార్త ప్రకటించింది, మరి నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? లేదు. 7వది, పాత నిబంధనలో పాపము నిమిత్తము పామురము రక్తాన్ని వాడేవారు. క్రొత్త నిబంధనలో నీ పాపము నిమిత్తము పరిశుద్ధాత్ముడైన యేసు ప్రభు రక్తాన్ని వాడావు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. దీని రక్తము మనుషుల పాపమును కడుగదు, దేని రక్తం కడగదు. కానీ యేసు క్రీస్తు రక్తము పాపమును ఏం చేయను? కడుగునండి. మరి అటు దేవుని మహాకృపను బట్టి పామురం వల్లే నువ్వు మారినప్పుడు దీవించబడతావు. చివరిగా చెప్తున్నాను, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వాక్యం. మత్తయి సువార్త 10:16 చదవాలి. ఇదిగో మీరు ఈ లోకములో బ్రతికినప్పుడు పామురం వలె ఉండాలి. పామురం యొక్క లక్షణాలు చెప్పాను కదా, చేదు ఉండదు, సవాసములు ఉంటుంది, శ్రేష్టమైన ఆహారాన్ని భుజిస్తుంది. పామురం అనేది నిష్కలంకంగా ఉంటుంది. పామురం అనేది సవాసం, దేవుని చిత్తానికి, దేవుని మందిరానికి నడుస్తుంది. పామురము పాత నిబంధనలో తన రక్తాన్ని వాడారు, కొత్త నిబంధనలో పామురము రక్తం వాడలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని వాడారు. కాబట్టి పామురం వలె ఉందాం, దేవుని ఆశీర్వాదాన్ని పొందుదాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, గనుడగు దేవా, మీరు నాకు ఇచ్చిన పరిచర్యను బట్టి వందనాలు. నా బిడ్డలు ఈరోజు ప్రభువా లైవ్లో నీ వాక్యమును విన్నారయ్యా. వారికి కావలసిన ఈవులు సమకూర్చండి. ఎవరి కుటుంబంలో ఏ సమస్య చేత విలవిలలాడి కృంగిపోతున్నారో వారి కుటుంబాలని కట్టమని ప్రార్థన చేస్తున్నాను. మేము ఈ లోకంలో సాతాను విడుదల కాక పామురముల నిష్కలంకముగా మారుటకు సహాయం చేయి. మమ్మల్ని పరిశుద్ధాత్మకు దగ్గర చేయమని ప్రార్థన చేస్తూ ప్రతి విషయమందు కార్యం చేయి. ఈ కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రతి ఒక్క అధ్యక్షతను మీరు విధించిన విధానమును బట్టి, మీరు ఉన్న విధానమును బట్టి వందనాలు. ప్రతి విధమైన అంధకారపు చీకటి శక్తులను యేసు క్రీస్తు నామములో లయపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీరే దిగిరండి, మీ చిత్తాన్ని మీరే అనుగ్రహించండి. కృప కలిగిన నామమును సేవించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ప్రభువానికి స్తోత్రాలు. తండ్రి దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు సుధాత్మను సువార్త సంఘాన్ని సకల పరిశుద్ధులు ప్రభాత్మతోడే నడిపించును గాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయించున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించును గాక. చిత్తమైతే మరలా కలుసుకున్నాం. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. వచ్చే వారం మనం అందరం కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వచ్చే వారం ప్రత్యక్ష ప్రసారాలు ఉండవు. డైరెక్ట్గా నేను మీకు మీట్ అవుతాను. డైరెక్ట్గా ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటలుగా ప్రారంభించబడుతుంది గుంటూరు పట్టణంలో. ఆ తర్వాత మనకున్న బ్రాంచెస్లో ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆరాధనలో ఏ ఆటంకం రాకుండా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బ్రదర్ బి అభిషేక్ గారు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 7659018230. మరొక నెంబర్ 9553904837. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.